శ్రీలీల గారితో మీకు ఏమన్నా ఒక పాట ఏదో మీకు ఉంది అని మేము విన్నామండి. నాకా ఊరుకోండి. ఈ స్క్రిప్ట్ మీరు రాసుకుంటారా లేకపోతే మామూలుగా వచ్చేస్తారా? వాళ్ళకి నాకు కొంతమంది హీరోలు అంటే ఇష్టం, దాంట్లో ఈయన ఒకడు. లేదు నాకు ఒక క్రేజీ క్రేజీ థింగ్స్ అని భలే ఉంటాయి ఇలాంటి. అడగండి మంద ఇదంతా అంతే. అందరికీ నమస్కారం. ఈ అక్టోబర్ 31వ తారీఖున మాస్ మహారాజా మాస్ జాతర వరల్డ్ వైడ్ జరగబోతుంది అనమాట. మరి థియేటర్లో ఈ జాతరని చూడడానికి మాస్ ఆడియన్స్ అందరూ రెడీగా ఉన్నారని నాకు తెలుసు. బట్ ఈ మాస్ జాతర గురించి చెప్పడానికి దీన్ని క్రియేట్ చేసిన డైరెక్టర్, అలాగే దీంట్లో అలా నవ్వులు పూయించిన ఆది గారు, అండ్ ఈయన గురించి ఏం చెప్తాను చెప్పండి. చెప్పాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఆయన ఫ్రేమ్లో ఉన్నారంటే అది బాక్స్ ఆఫీస్ బద్దలయ్యే ఫ్రేమే అనమాట. సో మాస్ మహారాజా రవితేజ గారు మనతో పాటు ఉన్నారు. ఆలస్యం చేయకుండా ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం రండి. హలో అండి. జనరల్లీ ఆలస్యం చేయకుండా ఈ స్క్రిప్ట్ మీరు రాసుకుంటారా లేకపోతే మామూలుగా వచ్చేస్తారా? మామూలుగానే అండి. వచ్చేస్తా ఫ్లో వచ్చేస్తా. ఓకే, స్టార్ట్ చేయండి. కాదు, మామూలుగా ఆలస్యం చేయకుండానే ఏదో ఊతపదం అంటూ ఉంటాం, కానీ నిజంగా మీరు వస్తున్నారంటే ఆలస్యమే చేయలేం. 11ంటికి స్టార్ట్ అవుతుంది ఇంటర్వ్యూ అంటే 12ంటికి వచ్చే మేము, మీరు వస్తున్నారంటే 11ంటికి ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుందంటే 10ంటికే రావాల్సి వస్తుంది. అది తిట్టుకుంటున్నారు అనమాట. మరి నేనేం చేయను, నాకు ఆ టైం అనేది ఉంది కదా చాలా. నేను అదొక మరి ఏం ప్రాబ్లం, నేను చేయలేను. ఐ కాంట్ హెల్ప్ ఇట్. బట్ దట్స్ పర్ఫెక్ట్. అసలు అంటే ఇది టైంకి స్టార్ట్ అయిపోతుంది, దాని తర్వాత పనులన్నీ టైంకి చేసుకోవచ్చు అనిపిస్తుంది అనమాట మీ ఇంటర్వ్యూ ఉన్నప్పుడు. ఫస్ట్లీ లైక్ అగైన్ సార్, వెయిట్ చేస్తూ ఉంటాం, మీరు వస్తూ ఉంటారు, బాక్స్ ఆఫీస్ని కొల్లకొట్టి వెళ్తూ ఉంటారు డెఫినెట్గా. అండ్ ఈ సినిమా కొంచెం వెయిటింగ్ ఎక్కువైందిలేండి. దీనికి కొంచెం వెయిటింగ్ కొన్ని కారణాల వల్ల, కొన్ని లైక్ ఆల్రెడీ చెప్పాను, ఇంజురీ వల్ల వెళ్ళేది. ముందు సంక్రాంతి రిలీజ్ అవ్వాలి, ఆ తర్వాత సమ్మర్ మే అనుకున్నాం, వినాయక చవితి అనుకున్నాం. సర్లేండి, ఇట్స్ ఓకే. రైట్ టైం అనేది ఉంటుంది కదా సార్. ఆఫ్ కోర్స్, ఇప్పుడు ఏది జరిగిన మన మంచిగా ఏదో అంటుంది కదా. ఎగ్జాక్ట్లీ, ఇదైతే మన మంచిగా సార్. ఇంజురీ అంతా ఓకే కదా సార్? ఆల్ గుడ్, పర్ఫెక్ట్. అయ్యో, అది ఇంజురీ అయిన తర్వాత మళ్ళీ ఫినిష్ చేసాం సినిమా. రైట్. అండ్ మాస్ జాతర డెఫినెట్లీ మాస్ మహారాజా, అది ఆడియన్స్ మీ అందరికీ అంటే మీకు ఇచ్చింది, ప్రజల నుంచి ప్రేమతో ఇచ్చింది మాస్ మహారాజా అన్న పేరు. అండ్ టైటిల్ కూడా అదే వస్తుంది అనమాట ఇప్పుడు, మాస్ జాతర అనేది. హౌ ఎక్సైటెడ్ సార్? డెఫినెట్లీ వెయిటింగ్ అనేది ఉండింది, బట్ దానికి ఫుల్ స్టాప్ చెప్తూ October 31st రిలీజ్ అవుతుంది. అండ్ ఫర్ యూ ఎలా ఉంది? మాకైతే వెయిటింగ్. అంటే నాకు తెలిసి ఇంత గ్యాప్ ఇప్పుడు రాలా ఇంతకుముందు. అంటే నాకు తెలిసి సినిమా అంటే స్టార్ట్ అయిన తర్వాత మామూలుగా గ్యాప్ వచ్చి ఉండొచ్చేమో, కానీ ఒక సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఇంత గ్యాప్ తర్వాత అనేది ఫస్ట్ టైం. బట్ యా, వెయిటింగ్. లెట్స్ ఐ విష్ లైక్ భాను కోసం సినిమా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. రైట్. మామూలుగా ఆయన మధ్యలో కూర్చోబెట్టగానే అనుకుంటుంటాను. భానుగారు, ఈ మధ్య కాలంలో చూస్తే సినిమాలు ఎస్పెషల్లీ ఫ్యాన్స్ కోసం సినిమాలు వస్తున్నాయి. అంటే ఈవెన్ అజిత్ గారి సినిమా చూసాం, ఫ్యాన్స్ కి ఒక పండగలా అనిపించింది ఆ సినిమా చూసాం. అజిత్ గారి రీసెంట్ ఫిలిం అంటే పాత ఓల్డ్, అంటే ఓల్డ్ సినిమాస్ అన్ని కలిపి లైక్ ఆయన ఫ్రేమ్స్ అన్ని వేసి ఆయన వింటేజ్ లుక్ తో ఇవ్వడం జరిగింది. సో అలా ఫ్యాన్స్ కోసం రీసెంట్ డేస్ లో, బికాజ్ డెఫినెట్ గా ఇన్ని రోజులుగా అభిమానిస్తున్నారు కాబట్టి అభిమాన హీరోని ఓల్డ్ లుక్స్ లో కూడా చూడడం. మాస్ జాతర అని పెట్టారు, దీంట్లో కూడా మేము వింటేజ్ చూడగలుగుతామా రవితేజ గారిని అని? గట్టిగా చెప్పొచ్చు. అంటే ఈ మాస్ జాతర అని టైటిల్ పెట్టింది సారే. మనదిదంతా అన్నది నేను పెట్టాను. ఇక్కడ ఏంటంటే మాస్ నేను సార్ ఫ్యాన్, సార్ ఫ్యాన్, సార్ వెంకీ, దుబాయ్ సీన్. సరే నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ ఏంటి అప్పుడు చూద్దాం. నేను సార్ ఇదే చెప్పాను, ఇది ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది వేరే దగ్గర. సార్ ఫ్యాన్, నాకు వెంకీ గానీ దుబాయ్ సీన్ అన్ని డైలాగులు నాకు గుర్తున్నాయి. అటు ఇటు నీది కాదు నాది కాదు, వాళ్ళకి నాకు కొంతమంది హీరోలు అంటే ఇష్టం, దాంట్లో ఈయన ఒకడు. లేదు నాకు. సో హీరో నచ్చినా ఫైనల్ గా రవితేజ గారు అందరికి నచ్చుతారు. సో సార్ మూవీ డైలాగ్స్, వెంకీ అయితే నాకు చాలా ఇష్టం, ఎన్నిసార్లు చూసాను తెలియదు. సో ఆ డైలాగులు అన్నీ నాకు గుర్తు. సో ఈడియట్ గానే అవన్నీ. సో నా ఫస్ట్ మూవీ సార్తో చేయడం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది అందులోనే ఆయన ట్యాగ్ లైన్ మాస్ మహారాజ్ అనేదానికి ఈ సినిమా టైటిల్ మాస్ జాతర అని పడ్డం. ఫస్ట్ యాక్చువల్గా మాస్ జాతర అనగానే చిన్న టెన్షన్ వచ్చింది, ఎందుకంటే మాస్ జాతర ఒక సాలిడ్ టైటిల్ అని అర్థమైంది. సో
సో ఆఫ్టర్ నీ రెస్పాన్సిబిలిటీ పెరిగింది. ఇంకా బాగా సో బాగా వచ్చింది. That's what రీరైట్ చేసుకొని సీన్లన్నీ కొంచెం ఇంకా నెక్స్ట్ జరిగింది డెఫినెట్ జరిగినాయి. అండ్ సార్ ఏంటంటే సార్ స్క్రిప్ట్ జడ్జ్మెంట్ చాలా బాగుంటది. సార్ ఒక క్వశ్చన్ అడిగారంటే ఆ క్వశ్చన్ ఖచ్చితంగా వ్యాలిడ్ ఉంటుంది. నాకు కూడా ఏంటంటే యాజ్ అ రైటర్ గా ఎవరైనా క్వశ్చన్ చేస్తే చాలా ఇష్టం. అడిగితే ఇంకో డైమెన్షన్ లో సీన్ చూడడం కానీ అది నాకు చాలా ఇష్టం. సో సార్ చెప్పిన ప్రతిదీ ఒక చిన్న క్వశ్చన్ అడిగారు, దాని నుంచి కరెక్షన్ చేసి ఇమీడియట్ గా వేరే సీన్ చెప్పి అలాగా చాలా ప్రాసెస్ ఎంజాయ్ చేసాం మేము రైటింగ్ గానీ అండ్ మేకింగ్ విషయంలో గానీ. అది సూపర్ టాలెంట్ ఇతనిలో. చాలా చెప్పినా విత్ ఇన్ నో టైం మళ్ళీ మార్చి వచ్చేవాడు. లైక్ ఆ సీన్ ని నెక్స్ట్ లెవెల్ లో తీసుకెళ్లేవాడు. అది ఉంది డెఫినెట్లీ. రైట్. జనరల్లీ అంటే స్క్రిప్ట్ నుంచి ఏదైనా రాసుకున్నప్పుడు ప్రేమ ఉంటుంది, రైటర్స్ కి ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఎక్కువ రాసేసుకుంటారు వాళ్ళు. ఇక్కడ ఇలా అలా కాదు బాబు, నీకు తెలుసు ఎంతవరకు అంటే కరెక్ట్, ఎంతవరకు అది ప్రాబ్లం కాదు అసలు, అబ్సల్యూట్లీ ప్రాబ్లం కాదు. రైట్. వాళ్ళు సూపర్ సక్సెస్ఫుల్ రైటర్స్ కూడా. అది గారు ఏంటి సంగతి మరి? మొత్తం బ్రైట్ గా ఉంది, అసలు మామూలుగా లేదు మీ షర్ట్. ఫ్యూచర్ ఆల్వేస్ బ్రైట్ గా ఉంటుంది, వెండి తెర మీద బుల్లి తెర మీద. ఆ బ్రైట్నెస్ ఇంకొంచెం పెరిగింది అయితే రవితేజ గారితో ధమాకా సినిమా చేసిన తర్వాతే. రైట్. ఆ ధమాకా సినిమాలో మీతో ధమాకా సినిమాలో సార్ ఎంకరేజ్మెంట్ తోనే ఏదైతే రావు రమేష్ గారికి నాకు మధ్య ఉన్న ఆ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఆ తర్వాత నుంచి ఆల్మోస్ట్ రవితేజ గారి ప్రెస్ సినిమాలో చేస్తున్నాను నేను. అంటే బతికున్నంత కాలం ఎనర్జీగా ఉంటూ ఎంటర్టైన్ చేయాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి రవితేజ గారి ఇన్స్పిరేషన్. ఇంకా సార్ మధ్య మధ్యలో ఇలాంటి ఉపశమనం కోసం చెప్తూ ఉండేనా సార్? ఉపశమనం కోసం ఏ ఉపశమనం ఏంటో నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాని కాదు, రైమింగ్ ఆయన టైమింగ్ పెట్టిన పేరు అది అసలు. కానీ బేసిక్ గా నువ్వు ఏ సెట్ కైనా వెళ్ళు, హీరో అవ్వని లేకపోతే ఎవరైనా కమెడియన్ అవని, పొద్దున్నే ఎదురేమనుకో అదే ఎలా ఉన్నా ఇది ఓకే, సాయంత్రం ఎలా అంటారు అది ఓకేనా వస్తాను ఇది కదా, అదే ఎలా ఉన్నావు పొద్దున, మళ్ళీ హీరో గారు సాయంత్రం కూడా అదే ఓకే బాయ్, ఇదే ఎనర్జీ ఆ షూట్ అయిపోయిన తర్వాత కూడా. రైట్. ఆయన టైమింగ్ అమేజింగ్ గా ఉంటుంది, మీ రైమింగ్ ఉంటుంది, మీ ఇద్దరి మధ్యలో ఆ కాంబినేషన్ సీన్స్ ఇందులో ఎలా ఉండబోతున్నాయి? అంటే చెప్పినట్టు చూడండి, చూపించినట్టు ఖచ్చితంగా చాలా చాలా మంచి ఫన్ సీన్స్ చాలా ఉన్నాయి. నేను కానీ అజయ్ ఘోష్ గారు కానీ మా కాంబినేషన్ లో రవితేజ గారితో చేసే ఆ ఫన్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి, అవి థియేటర్లో చాలా బాగా పేలుతాయి. రైట్. రవి సార్, లైక్ డెఫినెట్గా ఇన్ని ఇయర్స్, ఇన్ని సినిమాలు, సో బోల్డ్ అని మాస్ ఎంటర్టైనర్స్ మీరు చేయడం జరిగింది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? మామూలుగా సినిమాకి దట్ వేరియేషన్ అండ్ డిఫరెన్స్ అది ఉంటూ ఉంటుంది. అండ్ ఈ సినిమాకి బికాజ్ ఇన్ని సక్సెస్లు చూశారు, మాస్ సినిమా అంటే మాస్ మహారాజా అనేవాళ్ళు, సో అలాంటిది ఇప్పుడు మళ్ళీ మాస్ జాతర వస్తుంది. దట్ డిఫరెన్స్ వాట్ యూ ఫైండ్? బాను అదన్ రైటింగ్స్. ఓకే. ఓకే. మీరు సామాజిక వర్గం మన సినిమా అంత సినిమాకి అలాంటి ఇలాంటి దాంతో వస్తాడని డెఫినెట్ గా. అండ్ సెకండ్ హాఫ్ లో అయితే కొన్ని మంచి, నేను చెప్తే మరి ఎక్కువ బాగు, నా బేసిక్గా చెప్తూ నాకు ఇష్టం ఉండదు, ఆ విషయం మీకు కూడా తెలుసు. నేనైతే కానీ మీరు అలా చెప్తూ ఉంటే ఒక 4-5 లైన్లు నేను వింటూ ఉండాలని నా ఆశ సార్. అది తెలుసు కదా మీకు, నా గురించి తెలుసు కదా. నేను ఎక్కువ మామూలుగా మీరు మామూలు కబుర్లు చెప్పకుండా ఎన్నైనా చెప్తాం. సినిమా గురించి వచ్చేసరికి మాత్రం నేను అసలు నాకు అది ఇష్టం ఉండదు. అదేంటో నా గురించి కానీ నా సినిమా గురించి కానీ నేను ఇలా వచ్చేస్తున్నాయి, ఎలా వచ్చేస్తున్నాయి, బాగా వచ్చేస్తున్నాయి అని కాదు. డెఫినెట్గా దాంట్లో ఇప్పుడు బాగుంటేనే కదా చేస్తాం. సో ఫస్ట్ టైం డైరెక్టర్ మనకి, అండ్ ఇది ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పుకోను, మనకి ఇంకొక కమర్షియల్ డైరెక్టర్ వస్తున్నాడు. అది మాత్రం ఖచ్చితంగా చెప్పాను. అండ్ ఇంకొక విషయం సార్, ఇందాక రాగానే ఎంట్రీలో నేను మీ సిస్టర్ని కలిసాను సార్. ఆవిడ యంగరా ఎల్డరా? ఇప్పుడు ఈ మాట విందంటే గౌరవేస్తుంది. ఆవిడ లేరు కదా మా అమ్మాయి. బట్ యా సేమ్ లైక్ లైక్ మేము బేసిక్ గానే డాటర్ అండ్ ఫాదర్ లో ఉండడం లైక్ బెస్ట్ బడీస్. రైట్. అండ్ ఇప్పుడు అన్నారు మాస్ జాతర టైటిల్ ఒక బాధ్యత అయితే మాస్ మహారాజుని హ్యాండిల్ చేయడం డెఫినెట్గా రైటింగ్ నుంచి డైరెక్షన్, అంటే పేపర్ మీద పెట్టడం దగ్గర నుంచి విజువల్ ఎంతమంది చూస్తూ ఉంటారు, అక్కడ తీసుకొని రావడం, హౌ టఫ్ ఇట్ ఈజ్ అండి ఫర్ యూ, లైక్ ఎస్పెషల్లీ హ్యాండ్లింగ్ ఇంత ఇమేజ్ ఉన్న యాక్టర్? స్టార్టింగ్ అయితే ఆఫ్టర్ సార్తో పని చేయకముందు, అంటే ఆ రోజు ఫస్ట్ డే షూట్, ఆ టైం కదా నైట్ నాకు నిద్ర పట్టలేదు, టెన్షన్ బాగా అనిపించింది.
సో సార్ వచ్చిన తర్వాత కూల్ చేస్తారు. పక్కన నిజం సార్ ఒట్టు. సో సార్ కూల్ గురించే చేస్తారు. కదా అని అడిగారు, మీరు అందుకే నిద్రపోలేదు కదా లేకపోతే? అంటే నాకు యాక్చువల్లీ సార్ అంత ఫ్రెండ్లీగా ఉన్నదన్న ఒక టెన్షన్ ఉంటుంది ఫస్ట్ టైం. అదే లేదు, ఆ టెన్షన్ ఏంటంటే నేను టెన్షన్ కాదు, నెక్స్ట్ నువ్వు డైరెక్షన్ చేయబోతున్నావు కదా ఆ టెన్షన్. నీకు నేను కాదు టెన్షన్ అన్న, ఓకే ఉన్నది మాట్లాడుతున్నావు. నీకేంటంటే రేపటి సీన్ నెక్స్ట్ మన ఫస్ట్ సీన్ నాకు గుర్తులేదు, ఏంటి నీకు గుర్తుందో నాకు గుర్తులేదు, పెళ్లి చూపుల సీన్. నేనంటే ఫస్ట్ టైం ఒక పక్కనేమో రాజేంద్ర ప్రసాద్ గారు, పక్కన ఈయన, పక్కన గోల పెళ్లి సీన్, పెళ్లి చూపుల సీన్ అనమాట ఫస్ట్ సీన్. సో నీకేంటంటే సీన్ పట్ల టెన్షన్ తప్ప నాన్న. సార్ వచ్చిన తర్వాత మొత్తం కూల్, చాలా ఫాస్ట్ గా అయిపోయింది అప్పుడు సీన్. టైమింగ్ పర్ఫెక్ట్ గా కుదిరింది. సో యాక్చువల్గా దానికే చూసా టైమింగ్. యాక్చువల్ వాల్టర్ వీరయ్యకి నేను డైలాగ్స్ వన్ ఆఫ్ ద రైటర్ని. ఆ టైంలో సార్ని చూసా ఎలా ఏంటి అని. మన డైలాగులు రాస్తున్నప్పుడు సార్ అలా చెప్తున్నారు అన్నది బాడీ లాంగ్వేజ్ ఉంటది. దానికంటే ముందు వెండి తెర మీద పోలీసు సార్లు చూసాను. అదొకటి, ఇంకా ఆయన ప్రతి సినిమాలో ఏ మాడ్యులేషన్ చెప్తారు, ఏ టైంలో చెప్తారు డైలాగ్స్ అన్నది నాకు బాగా తెలుసు. సార్ మీరు ఆ సినిమాలో వెంకీలో చేశారు కదా అలా నవ్వాలి ఆయన. సో అలాగా నాకు చెప్పాను కదా సార్ ఫ్యాన్ని, ఒక ఫ్యాన్ చేస్తే అలా ఉంటుందో అలా ఉంది సార్. పేపర్లు చింపి విజిల్స్ వేసి ఫస్ట్ షో లైన్ లో నుంచొని దగ్గర నుంచి యాక్షన్ కట్ చెప్పి రవితేజ గారికి షార్ట్ ఉంది కొంచెం పిలవండి అనే వరకు వచ్చారు మీరు. ఇది అసలు ఇదొక పెద్ద కళ అన్నమాట. అది కాస్త ఫుల్ఫిల్ అయింది. అండ్ ఫస్ట్ సినిమా అనగానే సరే మనం అడుగుతాం ఎక్కడ భయపడ్డారు ఏంటి అని, అట్ ద సేమ్ టైం మెమరీస్ చాలా ఉంటాయి కదా. ఒక బెస్ట్ మూమెంట్ ఇప్పటికీ అర్థం కాదు నాకు ఎందుకు బెస్ట్ మెమరీస్, బెస్ట్ మూమెంట్స్ ఏంటండి, ఏం జరిగిందండి అక్కడ? మామూలుగా ఒక క్రేజీ థింగ్స్ అని భలే ఉంటాయి ఇలాంటి. అడగండి క్రేజీ థింగ్స్ మూమెంట్స్. ఆయన బర్త్డే కి మళ్ళీ మేము ఆ బెస్ట్ మెమరీ ఇద్దామని ఆ వీడియో కట్ చేసి వాట్సాప్ గ్రూప్ లో ఆ మెమరీ. బర్త్డేగా బేసిక్ గా మన ఇంటర్వ్యూని బయట ఎవ్వరు రోస్ట్ చేయక్కర్లా, రవితేజ గారు కంటిన్యూ రోస్ట్ చేస్తాను. రవితేజ గారు వస్తే అసలు అందుకే ఇందాక అడిగారు మీరు ఇవన్నీ ప్రిపేర్ అవుతాయి. నేను ప్రిపేర్ అయింది జరుగుతుందా ఇక్కడ? అసలు బయట ఛాన్స్ ఎవరు ఆయన సెట్ లోనే మాక్సిమం. బట్ ఐ లవ్ దట్ ఎనర్జీ లైక్ క్రేజీ. యా మీరు పాప మీ మెమరీని అక్కడతో ఆపేశారండి ఆయన. అంటే ఎవ్రీడే ఒక మంచి మెమరీ లాగా ఉన్నా సార్తో చేసింది. ప్రతి మూమెంట్ నాకు గుర్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. రైట్ సార్, నేను మిమ్మల్ని అడగా అనుకున్నా సార్, ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో సేమ్ అదే ఇమేజ్తో అదే క్రేజ్తో ఆల్మోస్ట్ లైక్ అంటే ఒక డ్రాప్ ఇలా అయినా మళ్ళీ దానికి 100 రెట్లు ఎగిసిపడ్డం అంటాం కదా. సో రేజ్ అవ్వడం, సో ఎలా సార్ ఎలా మెయింటైన్ చేయాలంటారు? డెఫినెట్లీ ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేస్తే మీకంటే ఎక్కువ ఆస్పైరింగ్ యాక్టర్స్కి యూజ్ అవుతుంది. అంటే నేనేంటంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇన్సార్ కూడా చాలాసార్లు చెప్పాను. నేనేమంటే నెవర్ గివ్ అప్ అంటాను నేను. ఓకే, ఒకటే మాట, డల్ అవ్వద్దు, వర్క్ చేస్తాను ఉండండి, డెఫినెట్లీ మీకు తిరిగి వస్తుంది. నేను అదే నమ్ముతాను. రైట్. అరే డల్ అయిపోయామంటే ఇంక మొత్తం అసలు కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతే, కాన్ఫిడెన్స్ బీ కాన్ఫిడెంట్ ఆల్వేస్. అది చాలాసార్లు చెప్పాను, ఈ క్వశ్చన్ ఆన్సర్ చాలాసార్లు చెప్పాను. బట్ యాక్చువల్లీ గవర్నమెంట్ వాళ్ళకి కానీ ఆర్మీ వాళ్ళకి కానీ ఎనీ అదర్ జాబ్స్ కానీ ఒక రిటైర్మెంట్ ఏజ్ అనేది ఉంటుంది జనరలీ. బట్ యాక్టర్స్కి మాత్రమేను ఆ ప్యాషన్. మీకు ఎవరు సార్ ఇచ్చేది? మీరు 40లో 20 లాగా, 50లో 30 లాగా ఉంటాయి, 50లో 20 లాగా. 20 అనేది బేసిక్ కామన్. అది ఇది కొంచెం ఏమో మరి కొంచెం ఫిలాసఫికల్ అంటారా లేకపోతే ఎమోషనల్ అంటారా తెలియదు కానీ అసలు నా లాస్ట్ బ్రెత్ సెట్లోనే ఉండాలని. విష్ మీరు ఎప్పుడు ఇలానే మాస్ జాతర చేస్తున్నాను మనస్ఫూర్తిగా వెండి తెర మీద. సో యా, అండ్ ఆది గారు మీ టైమింగ్ మరి జనరల్లీ నేను ఏమని విన్నానంటే మీరు యాక్టింగ్ చేసేటప్పుడు ఇన్ఫ్యాక్ట్ మీరు కూడా మీ ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు, సో మీ డైలాగ్స్ ఇస్తూ ఉంటారు, అప్పటికప్పుడు మీ సీన్స్ రాస్తూ ఉంటారు అని విన్నాను. ఎంతవరకు కరెక్ట్? చిన్న ఇంటరప్షన్ అది. ఈ విషయంలో నేను చెప్తాను. నేను బేసిక్గా ఆది కానీ లేకపోతే శ్రీనివాస్ రెడ్డి అంత ముందు చాలా మంది ఎవరైతే చేస్తానో నేను ఒకటి చేస్తుంటే వాళ్ళు కొన్ని చెప్తుంటారు, డెఫినెట్ తీసుకుంటాను నేను. వాళ్ళు స్పాంటేనియస్ గా, వాళ్ళకి బాగా బేసిక్ గా రైటర్స్ కూడా కాదు వాళ్ళు ట్రాక్స్ రాస్తారు మొత్తం. దాన్ని ఏమంటారు మీరు చేస్తారు కదా స్కిట్స్, ఏది రాసే తనే వాళ్ళే కదా. సో వాళ్ళు చాలా నేను నాకు వచ్చింది డెఫినెట్ గా చేస్తుంటాను. ఎందుకంటే స్పాంటేనిటీ అనేది ఎస్ నేను నమ్ముతాను దాన్ని. డైలాగ్ కాకుండా ఎక్స్ట్రాలు కూడా చేయటం అనేది భాను మనుషులు అడిగాడు, అదొకటే. అది ఎలా వస్తుందని నేను అడిగేవాడుతాను, అదంతే. అందుకని నా డైరెక్టర్స్ నాకు కట్ చెప్పరు. ఈ విషయం ముందు చెప్పాను, కట్ ఎప్పుడు చెప్పలేదు నాకు. ఇంకనే ఎత్తాడేమో అని చూస్తుంటారు వీళ్ళు. సో అలాగా ఆది కొంచెం
కట్ చెప్పా నువ్వు కట్ చెప్ప మీరేంటి ఒకటే టేక్ లో మొత్తం సినిమా చేద్దాం కట్ చెప్పా నువ్వు అని అంటారు, ఏదైనా ఇస్తారేమో బట్ ఏంటి అది అది కొన్ని దాన్ని ఇంప్రూవైజ్ చేసి ఇలా చేస్తే బాగుంటుంది చాలా చెప్తుంటారు. ఫస్ట్ డిస్కషన్స్ అనేది జరుగుతుంది, లేకపోతే టేక్ లో అయిపోయిన తర్వాత స్పాట్ లోనే ఇప్పుడు టేక్ అవుతుంది, టేక్ అనగానే ఇలా చేస్తే బాగుంటుంది ఇంకోటి అనుకోండి, రాజీ చెప్తారు లేదా ఇంకోటి ఎవరు చెప్తారు, అయ్యా అది ఉంది. నా వరకైతే నేను సీన్ పేపర్ తీసుకెళ్లి ఇచ్చి రాసేసాం, అయిపోయింది అది అయిపోయింది, నువ్వేమనంటే వేసి అంటే ఇక్కడ బాగానే ఉందనంటే లేదు లేదు ఏదో వేస్తావు ఒకటి. సినిమాకి మాక్సిమం అంత అవసరం రాలేదు, ఎందుకంటే అన్న మీకు తెలుసు కదా సామాజిక వర్గం అన్న సినిమా అంత హిట్ అయిందంటే దానికి డైలాగ్స్ అక్కడ నుంచి మీకు తెలుసు కదా మీకు తెలుసు కదా మీకు తెలుసు కదా అన్నారు, సామాజిక వర్గం గురించే కదా. అవును, మీరు హోస్ట్ చేశారు కదా, అందరికీ తెలుసు. ఎందుకంటే ఆ సినిమా డైలాగ్స్ వల్లే అంత బాగా ఆడింది, అంటే ఆ డైలాగ్స్ రాసింది ఈయన కాబట్టి. డైలాగ్స్ పరంగా ఈ సినిమాలో అసలు మీకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అసలు బేవచ్చంగా ఉంటాయి, చాలా కావాల్సిన డైలాగ్స్ ఉంటాయి ఎంజాయ్ చేయడానికి, కానీ అలాగే మాస్ రిలేటెడ్ డైలాగ్స్ కానీ హీరో గారు చెప్పేవి అవన్నీ అదిరిపోతాయి. ఇంకా హీరో గారు చెప్పినట్టు ఆయన నిజంగానే ధమాకా సినిమాలో నేను నా జస్ట్ హాఫ్ డే షూట్, హాఫ్ డే జస్ట్ రావు రమేష్ గారికి నాకు మధ్య ఆయన్ని కారులో డ్రాప్ చేశారు, హాఫ్ డే షూట్. అది తర్వాత అక్కడ పేలిన 2 జోకులు ఎడిటింగ్ టేబుల్ మీద సార్ చూసి ఈ ట్రాక్ని డెవలప్ చేయండి అని ఆ సినిమా అంతా డెవలప్ చేయించారు. అది అలా డెవలప్ అయిన ట్రాక్ అది. లైక్ అంటే డెఫినెట్ గా ఒక ట్రాక్ డెవలప్ అవుతున్నప్పుడు కొంచెం స్క్రీన్ టైం లేదు, ఒక టైమింగ్ ఉన్న యాక్టర్ చేస్తుంటే నేను ఇంకా కావాలి, ఇంకా టైమింగ్ ఉన్న యాక్టర్స్ మనకు చాలా తక్కువ అన్నట్టు, అందులో టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అలా ఎంత బాగుంటుంది ట్రాక్ అది హైలైట్ ట్రాక్ రావు రమేష్ గారిది అది. రైట్. అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ దాని గురించి వంశీ గారి గురించి బెటర్ డైరెక్టర్ గారిని అడగాలి మేమైతే. పైగా ఇంకొకటి అండి, ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదైనా చెప్పేస్తారు, అక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదైనా చెప్పేస్తారు, ఎలాంటి దాపరికాలు ఉండవు ముఖం మీద. సో ఎలా ఉండేదండి అసలు ఇటు నుంచి అటు నుంచి స్ట్రైట్ ఫార్వర్డే, ఇంకా మధ్యలో ఇంకా వెనకాల మాట్లాడే ఏం లేదు. సో అది ఇంకా చాలా హెల్ప్ అయింది సినిమాకి, అంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా క్లియర్ అండ్ ఓపెన్. వంశీ గారి స్పీచెస్ ఎంత హైలైట్ తెలుసా, ఆయన ఏమైనా మాడుతుంటే లిటరల్లీ వంశీకి ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంది. ఎగ్జాక్ట్లీ, ఆయన ప్రెస్ మీట్ పెట్టారంటే మామూలుగా ఉండదు అసలు. అలా నాకు తెలిసి ఏ ప్రొడ్యూసర్ కి ఆ రకంగా ఫ్యాన్స్ ఉండరేమో. అంటే ఆయన సినిమా మీద కూడా ఓపెన్ గా ఆయన వచ్చి చెప్పగలుగుతారు, ఇది 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 ఇక్కడ అవ్వలేదు, ఇది ఇక్కడ అయ్యింది అని. అంటే అది చాలా తక్కువ మందికి ఉంటుంది అది యాక్సెప్ట్ చేయడం, అండ్ మళ్ళీ ఇంకోటి వస్తుంది ఇక్కడ కొడుతున్నాం అని చెప్పడం, దట్ కాన్ఫిడెన్స్ లెవెల్. ఆయన కథ చెప్తున్నప్పుడు నేను చెప్పాను కథ విన్నారు అంత బాగుంది, తర్వాత మనం ఎడిట్ లో చూసినప్పుడు ఆ డైలాగ్ గుర్తు లేదేంటి నువ్వు చెప్పినప్పుడు అన్ని గుర్తున్నాయి ఆయనకి, అంత మెమరీ ఉంది. మళ్ళీ అదేంటి అది ఆయన బాగా నవ్వుకున్నాను ఆ డైలాగ్ లేదేంటి, ఏంటంటే అది ఉంది అని మళ్ళీ అలాగా అతనికి మెమరీ కూడా చాలా ఎక్కువే. రైట్, బాగా అంటే విన్నట్టుగా ఉంటారు కానీ అన్ని వింటారు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఇన్ని సినిమాలు చేస్తున్నారు, ఇన్ని సక్సెస్ఫుల్ కడుతున్నారు, సో అడగాల్సిన అవసరం లేదు, మీరు అడిగిందా ఆటోమేటిక్గా ఇచ్చేసి ఉంటారు. సో శ్రీలీల గారితో మీకు ఏమన్నా ఒక పాట ఏదో మీకు ఉంది అని మేము విన్నామండి. లీలా గారికి మీకు ఉందని విన్నాం. బేసిక్ గా ఆవిడ గ్రేస్ ని మ్యాచ్ చేయాలంటే మీరు కరెక్ట్ అని మిమ్మల్ని చూసి చూసారు. అయ్యి బాబోయ్, అది కూడా ధమాకాలోనే చేసేసాం. ఆ సాంగ్ లో పల్సర్ బైక్ సాంగ్ లో మమ్మల్ని కూడా చిన్న ఇన్వాల్వ్ చేశారు, అప్పుడే ఇలాగ చచ్చిపోయాం వాళ్ళిద్దరితో, హీరో గారు హీరోయిన్ గారితో. మాకు రైట్. అండ్ ధమాకా హిట్ తర్వాత ఈ కాంబో ఉండాలి అని అంటే రవితేజ గారు ఎనీహో దేర్, సో శ్రీలీల గారు కూడా బేసిక్ గా ఏంటంటే సోషల్ మీడియాలో ఆల్మోస్ట్ ఒక కమర్షియల్ సినిమాని ఆల్మోస్ట్ ఒక 80% చంపేశారండి. కమర్షియల్ సినిమా అనగానే ఇంకా ఏంటంటే కమర్షియల్ సినిమా అనే ఇదికి తీసుకొచ్చారు చాలా మంది. కానీ కొంతమంది ఎంతమంది ఉంటారు, మనం అనవసరం చాలా మంది అనుకుంటాం. సారీ టు ఇంటరప్ట్ ఆది గారు, బట్ వాట్ యు సే దీని మీద మీరేమంటారు? తన అన్న దాని మీద యు నెవర్ కేర్. సింపుల్, ఎప్పుడు కేర్ చేయలేదు, ఎప్పుడు. కానీ ఆడియన్స్ పరంగా ఆల్మోస్ట్ 80% ఆడియన్స్ రవితేజ గారు లాంటి వ్యక్తి నుంచి ఇలాంటి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చాలా గట్టిగా కోరుకుంటారు. నీకు అందుకే ధమాకా ముందు కూడా చూసి ఏంటంటే కమర్షియల్ అని అన్నారు, కానీ అదే ధమాకా 100 కోట్ల కలెక్షన్ వచ్చిందంటే బికాజ్ ఆఫ్ ఆయన నుంచి ఆ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళు 80% ఆడియన్స్ మాకు కావాలి, రవితేజ గారి నుంచి ఆ ఎనర్జీ ఆ ఎంటర్టైన్మెంట్ కావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. దానికి ఈ మాస్ జాతర అనేది మళ్ళీ పర్ఫెక్ట్ సినిమా, ఆయన నుంచి ఆ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళందరికీ. రైట్. అండ్ మాస్ డెఫినెట్గా
ఏ హీరో అయినా ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చారంటే మాస్ హీరోనే అవ్వాలనుకుంటారు, ఎందుకంటే మాస్ మార్కెట్ అనేది చాలా ఎక్కువ అండ్ కమర్షియల్ సినిమాలకు ఉండే వెల్కమ్ అనేది చాలా ఎక్కువ. యాక్సెప్టెన్స్ అనేది చాలా కష్టం, ఒకసారి వచ్చిందంటే ఇంకా దానికి తిరగలేదు. సింపుల్, వెరీ సింపుల్. సేమ్ టైం కొంచెం హీరో ఎవరైనా కాస్త ఎనర్జీ పెట్టి డైలాగ్ ని అవలీలుగా చెప్తూ ఉంటే రవితేజ గారిలా చేస్తున్నారు అంటారు. సో ఇది 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 దేర్ సార్. అండ్ వాళ్ళు కూడా నాకు తెలిసినంత వరకు చాలా మంది ఆస్పైరింగ్ యాక్టర్స్ దట్ ఎనర్జెటిక్ పోర్షన్స్ చేయాలంటే నాకు తెలిసి మిమ్మల్ని రిఫరెన్స్ గా చూడొచ్చు. ఇప్పుడు ముందు ప్రో అయిన ఆటలే కదా ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. మేము చిరంజీవి గారిని తీసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళందరూ ఆయనే తీసుకుంటారు, కొంత తీసుకుంటారు. సార్ మీరు చాలా మంది తీసుకుంటారు సార్, ఆల్రెడీ వచ్చిన వాళ్ళు తీసుకుని ఉంటారు, వచ్చే వాళ్ళు తీసుకుంటారు, ఇది జరుగుతూ ఉంటుంది ఎలాగో. అండ్ దీంట్లో కామన్ ఏంటంటే ఒక బ్లాక్ బస్టర్ సినిమా ధమాకాలో కామన్ అయింది, శ్రీలీల గారు, రవితేజ గారు అండ్ బీమ్స్ ఇస్రో. Beams also done a fantastic job for that film and music plays like a very important role అని చెప్పాలి. And here already Mass Jatra song ఇంకా 2 songs వస్తున్నాయి ఆన్ ద వే. బీమ్స్ గారు హైపర్ యాక్టివ్ అతను. యాక్చువల్గా ఏంటంటే కథ చెప్తున్నప్పుడే ఆయనలో కూడా ఒక రైటర్ ఉన్నారు కదా, స్పీచ్ మీద మైక్ ఇచ్చినప్పుడు ఆయన లిరిక్స్ తో పాడతాడు ఆయన, చాలా బాగుంటది. అండ్ తన లిరిక్స్ ఉన్నాయి చాలా గ్రౌండెడ్ అండి, అన్ని మీకు ఈజీగా పాడుకునేటట్టు ఉంటాయి అన్ని. కంటిన్యూ. సో కథ చెప్తున్నప్పుడే ఇక్కడ ఒక మాస్ పాట కావాలి అని అంటే ఒక నిమిషం ఆగండి సార్ అని చెప్పి ఆ తూమెర లవర్ పాడి ఆ మధ్యలో ఈడియట్ మిక్స్ చేశారు ఆయన. అప్పుడే ఓకే నాకు ఎలా ఉంటది అసలు, బా అయిపోయింది, పని అయిపోయింది, ఇదే కావాలి మనకి. సో అంత ఎనర్జీ, అంత హైపర్ యాక్టివ్ ఉంటారు. అండ్ అతను పాడేటప్పుడు కూడా ట్యూన్ గా కాదు, లిరికల్ గా పాడతాడు. లిరిక్స్ కూడా అతను మాక్సిమం అతను మంచి వర్డ్స్ పెడతారు. సో అతను సింగర్, మంచి మ్యూజిక్ డైరెక్టర్, మంచి లిరిసిస్ట్ కూడా. రైట్. అండ్ ఇందులో ఒక ఏఐ సాంగ్ చేయడం జరిగింది. ఏఐతో టెక్నాలజీ వచ్చిందనా లేకపోతే కాంబినేషన్ వల్లనా? బికాజ్ ఆఫ్ టెక్నాలజీ వచ్చినందుకు కూడా ఉంది కాబట్టే కదా ఆ డెసిషన్ తీసుకున్నాం. అదే దట్స్ మీన్, బట్ ఏఐ ఇస్ వెరీ ఫేమస్ నౌడేస్ లైక్. అందుకనే కదా ఏ వచ్చింది కాబట్టి సరే చక్రికి ట్రిబ్యూట్ అనే పాపం తను ఫీల్ అయ్యాడు. బాగుంది, మంచి ఐడియా అనుకుని చేసింది. రైట్. అండ్ మీ ప్రీవియస్ బ్లాక్ బస్టర్స్ అసలు పూరి సార్, యు అండ్ చక్రి గారు అంటే కాంబినేషన్. ఇప్పుడు నాది కానీ జగన్ది కానీ చక్రిది కానీ మొత్తం ఆ టైంలో ఉన్న ఒకేసారి కెరీర్ ఒకేసారి స్టార్ట్ అయినాయి. రైట్ రైట్. సార్ మీ సినిమాల్లో ఫేవరెట్ సాంగ్స్ అంటే మేము అంటాం, అంటే చక్రి గారు టాపిక్ వచ్చింది కాబట్టి ఐమ్ జస్ట్ ఆస్కింగ్ యూ. సో బోల్డ్ అని ఉంటాయి, బట్ ది థింగ్ ఫర్ యూ ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే ఎప్పుడైనా మీరు లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు, మీరు కార్లో వెళ్ళేటప్పుడు గుచ్చి నంబర్ 1 చూపులతో గుచ్చి. ఆ తర్వాత చాలా ఇచ్చాడు, చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి. బట్ ఆ సాంగ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మామూలు ఇది కాదు అసలు. ఇప్పటికీ అది అందుకే కదా మళ్ళీ పెట్టుకున్నాం. బట్ అది కొత్తగా అనిపించింది చాలా. అంటే నిజంగా టెక్నాలజీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బేసిక్ గా లేని వాళ్ళ వాయిస్ మళ్ళీ క్రియేట్ చేసి అండ్ ఒక సినిమాకి యూజ్ చేసి ఎలా జరుగుతుంది అంటే, కాకపోతే అందరం రైట్స్ తీసేసుకోవాలేమో సార్, లేకుండా కూడా చేసేస్తారేమో అని భయం. రైట్ తీసుకునే చేస్తారు. నా వాయిస్ కి నేను తీసుకుందాం అనుకున్నాను సార్. ఏం పర్లేదు. సో అండ్ ఒక సినిమా చేసేటప్పుడు, ఎస్పెషల్లీ పాట చేసేటప్పుడు సెట్లో చాలా బాగుంటుందని నేను విన్నాను. అంటే ఆ వైబ్, ఆ ఊపు వేరని విన్నాను నేను. అండ్ ఇద్దరు ఇంత సూపర్ ఫెంటాస్టిక్ డాన్సెస్ ఉన్నప్పుడు, అండ్ శ్రీలీల గారు సీరియల్ సూపర్ డాన్సర్, నేను జస్ట్ ట్రై చేస్తాను పట్టుకోవడం. సార్ నేను చెప్పనే రెచ్చిపోయి చేశారు అసలు. ఇంకా లిరికల్ వీడియోలో చూపించలేదు, స్క్రీన్ మీద అయితే అసలు నెక్స్ట్ లెవెల్. ఇద్దరు కాంపిటేటివ్ గా చేశారు ఆ టైంలో. సార్ లైక్ బట్ ఫెంటాస్టిక్ వచ్చింది. అండ్ అంటే ఇప్పుడు ఆయన నన్ను ఆపుతారు, నేను అడిగితే ఏంటంటే ప్రతి ఇంటర్వ్యూలో డైలాగులు అడుగుతారు, ఇది అడుగుతారని. నేను ఈసారి హీరో గారిని కాదు, భాను గారిని అడుగుదాం అనుకుంటున్నాను. మీరు చెప్పొచ్చు, మీరు చెప్పరని నాకు తెలుసు, అందుకే ఇక్కడ అడుగుతున్నాను నేను. సో మీరు ఇప్పుడు డైలాగ్ చెప్పాలి. ఆయన డైలాగ్ నేను చెప్తే బాగోదండి, ఆయన చెప్పమంటే ఆయన చెప్పాడు. మోడలేషన్ బాగుండేది, వదలదు అన్నారు. ఇంకా ఆయన ఆపమంటారు మామూలుగా, వదలొద్దు అంటే ఇంకా చెప్పండి. టేక్ నెంబర్ 1 మందే ఇదంతా. కొన్ని మాస్ జాతర మంది ఇంతంత చెప్పినా కొంచెం లెంత్ వచ్చేదిగా. మా ఓడి కెమెరా మీ వైపు సెట్ చేసేలోపు డైలాగ్ అయిపోయింది పాపం. అది గారు మీరు ట్రై చేయండి. అది గారు అంతే. October 31st అంతే. బట్ యా సూపర్. లైక్ అంటే వాళ్ళు భయపడుతూ చేస్తున్నారు అని అంటారు కానీ, బట్ దే ఎంజాయ్ అ లాట్.
యాజ్ లైక్ మేము ఎలా అయితే స్క్రీన్ మీద మిమ్మల్ని చూసినప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటామో, ఐ హోప్ దిస్ ఫిలిం లైక్ ఎలా అంటే ఏదైతే బ్రేక్ వచ్చిందో అంటే అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అన్నారో ఇప్పుడు 31st వచ్చేస్తుంది. అండ్ వచ్చిన తర్వాత ఇది కొన్నాళ్ల పాటు బ్లాక్ బాస్టర్గా వెళ్ళగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. దే పెయిడ్, అలాగే నాకు లవ్ కూడా ఉంది కాబట్టి కోరుకుంటున్నాను నేను. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలానే మీరు ఎనర్జెటిక్ గా ఉండండి, ఆల్వేస్ ఇలానే సినిమాలు చేస్తూ ఉండండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. విష్ గుడ్ లక్. ఎంతసేపు అయిందో ఇంటర్వ్యూ అయిపోయిందని సైకిల్ చేస్తున్నారు అక్కడ నుంచి. అప్పుడే అయిపోయిందా అనుకుంటున్నాను నేను. అయిపోయిందా అనుకుంటారు రవితేజ గారు, ఇంకొకళ్ళు వచ్చి సేమ్ అడుగుతారు ఎలాగో అని. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ విన్నారు కదా, అంతే 31st అక్టోబర్ మాస్ జాతర మందే అంతా చూసుకుందాం. టేక్ కేర్, బాయ్.